ముందుగా ముఖ్యాంశాలు. ఐజే నుండి మిర్చి లోడుతో వెళ్తున్న మినీ లారీ నరసింహారావుపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్. విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కులు కొత్త రికార్డు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. పట్టణ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు. లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. సమాన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన గద్వాల ఫుట్బాల్ అసోసియేషన్ క్రీడాకారులు. మొట్టమొదటిసారి తెలుగులో కోర్టు తీర్పు. ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్. పదవ తరగతి హాల్ టికెట్స్ విడుదల. నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే, రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్. నేడు గద్వాల వర్తక వ్యాపార సముదాయాలకు బంద్కు పిలుపునిచ్చిన గద్వాల వర్తక వ్యాపార సంఘం. ఇక వివరాల్లోకి వెళితే, కొన్ని చోట్ల ఉపాధి దొరకడం లేదు, మరికొన్ని చోట్ల అవకాశాలు ఉన్న ఉపాధి ఇవ్వడం లేదు. జిల్లాలో షాపింగ్ మాల్, ఇతర వ్యాపార సముదాయాల్లో స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ప్రధాన డిమాండ్ లేక స్థానికేతరుల వల్ల స్థానికులు వ్యాపారాలు చేసుకోలేక నష్టపోతున్నారు. నేడు గద్వాల వర్తక వ్యాపార సముదాయాలకు బంద్కు పిలుపునిచ్చిన గద్వాల వర్తక వ్యాపార సంఘం. ఐజే నుండి మిర్చి లోడుతో వెళ్తున్న మినీ లారీ నర్సరావుపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ఐజే మున్సిపాలిటీకి చెందిన సిల్వర్ గోపాల్ అనే వ్యక్తి తన సొంత మిర్చి అమ్ముకోవడానికి గుంటూరుకు వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగినది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఐజే మున్సిపాలిటీకి చెందిన సిల్వర్ గోపాల్ కుమారుడికి గాయాలు కాగా స్థానిక హాస్పిటల్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ వ్యక్తికి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జక్లేర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన జమియా మసీద్ జక్లేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రైస్ రెవెన్యూ కోర్టు షాక్. ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశం. మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిస్కాంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా. ఇప్పటి వరకు అత్యధిక రికార్డు ఉండగా బుధవారం రోజున 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి గత రికార్డును అధిగమించిన కొత్త ప్రభుత్వం. గురువారం పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని రాబోయే స్థానిక ఎన్నికలు ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. దళిత బహుజనుల అభివృద్ధి కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని, ఈ 2 నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజల్లో నిత్యం కలిసి ఉండాలని తెలిపారు. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని చీకటి ఒప్పందాలను చేసుకున్నాయని, తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ నాయకత్వం నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. నాయకులు కార్యకర్తల పనితీరుపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని, మీరు కూడా అంతే విశ్వాసంతో పనిచేసి మన నియోజకవర్గంలో మెజారిటీ సాధించాలని తెలిపారు. పట్టణ పార్టీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
దాశరథి శ్రావణ్, కుర్ర సత్యనారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్త ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశం. దేవకద్ర మండలం జినుగురాల గ్రామానికి చెందిన మహేశ్వరి వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరగా వారి ఆపరేషన్ వైద్యం కోసం సీఎం సహాయ నిధి ద్వారా 2,50,000 రూపాయల ఎల్ఓసి లెటర్ను అందజేసిన దేవకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి. తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎండి ఒబేదుల్లా కొత్వాల్కి శుభాకాంక్షలు తెలిపి పూల మొక్క ఇచ్చి శాలువాత సత్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య. లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రానికి మద్దిలేటికి ఆరోగ్య బాగు కొరకై 3 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని మద్దిలేటి కుమారుడైన సురేష్ కి అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు సమత్ మృతి చెందడంతో గురువారం వారి కుటుంబ సభ్యులకు గద్వాల ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకటరాములు మరియు ప్రవీణ్ సేవా సమితి అధ్యక్షుడు ఇండికా శివ కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే చనిపోయిన సమత్ కొడుకుకు ఉచితంగా 10వ తరగతి వరకు చదివించే బాధ్యత గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ తీసుకుంటుందని బండల వెంకటరాములు తెలిపారు. ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారులు ఎర్రవల్లిలో సరస్వతి హై స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి సంవత్సరానికి 10,000 చొప్పున 10వ తరగతి చదివే వరకు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ విజయ్, కౌన్సిలర్ బండల పాండు, సీనియర్ క్రీడాకారుడు రమణ జగన్, రాజారెడ్డి, తెలుగు కేశవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నాగల్ కర్నూలు జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టు పరిధిలోని మొట్టమొదటిసారి కోర్టు తీర్పును తెలుగులోకి వెలువరించారు. ప్రజలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కోర్టు తీర్పులను వెలువరించాలనే ఉద్దేశంతో గురువారం నాగల్ కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మమతారెడ్డితో కూడిన న్యాయస్థానం తెలకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు సాక్ష్యాధారాలు బలంగా లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తెలుగులో తీర్పును వెలువరించారు. అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా స్వదేశీ దర్శన్లో భాగంగా ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గద్వాల్ ఐడిఓసి సమావేశం హాల్లో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ దృశ్యాన్ని ఎల్డిఓ స్క్రీన్ ద్వారా వీక్షించారు. దేశంలో 6,400 కోట్లతో 53 ప్రాజెక్టులు ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రసాద్ స్కీమ్ భవన నిర్మాణానికి 38 కోట్ల నిధులతో భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి ప్రసాద్ పథకం స్వదేశీ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ టెంపుల్ టూరిజంను పెంపొందించేలా దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 5.8 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 2,676 సెంటర్లను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ కమలాదేవి అన్నారు. గురువారం ప్రపంచ మహిళా దినోత్సవం ముందస్తుగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో రాజ్ కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారీ శక్తి కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసర్ నుండి పాత బస్టాండ్ వరకు ఫిట్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ మేరమ్మ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి తాహేర్ రాజ్ కుమార్, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు రత్నకుమారి, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సంబంధించిన స్వయం శిక్షణ ఉపాధి కార్యక్రమంలో రాజ్ కుమార్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నారని, వాళ్ళపై వాళ్ళకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ సిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు.
ప్రధానమంత్రిని మొన్న పెద్దన్న అన్నావు, మీ పార్టీలో విమర్శలు వస్తే ఇప్పుడు మోడీ కేడీ అంటున్నావు. నిన్నే ఏక్నాథ్ సిండేలా అని మీ పార్టీ వారు అంటున్నారు. పాలమూరు అభివృద్ధికి రేవంత్ రెడ్డి చేసేది ఏమిటి? నేను మంత్రిగా పాలమూరుకు ఎంతో చేశాను, నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే అంటూ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం కేంద్రం 60% నిధులు ఇస్తానని చెబుతున్నా జాతీయ హోదా కోసం ఎందుకు పట్టుపడుతున్నారని మండిపడ్డారు. 2014లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇప్పుడు ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఆ కాంట్రాక్టర్లను రక్షించేందుకు ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుందని, చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఇదే అహంకారం చూపితే ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించారని డీకే అరుణ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు బసవన్నలు వస్తారు. అట్లా బసవన్నలు వచ్చినట్టు ఈరోజు చూస్తుంటే బసవన్నలు వచ్చి ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడిపోయినట్టే ఉంది. వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవన్నలు వచ్చి మాట్లాడిపోయినట్టు ఉంది. ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవన్నలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి, మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి, రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజలు మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు ప్రజలు. ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాల వాళ్ళు. 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందేమన్నారు, అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈరోజు ఓ సభ పెట్టి సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తాం. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ ని. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 2 నెలలు 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందో చూసుకోండి. మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. బయటకు పంపండి. ముందర మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడో ఏం చేసిన తర్వాత ఆ మాట్లాడే సన్యాసంలో గుర్తుండాలి. ఏదో నోటుకొచ్చట్లో వరిగితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు చూపిస్తారు. ఎండబెట్టి పాలమూరు పొలిమేర లెక్క తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినట్టు కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా, వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? అలాంటి తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచింది కదా మరి ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? ఆయన వాళ్ళు మాట్లాడతారు పాలమూరుకు ఏం చేసిందని డీకే అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతారు. ఈరోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటాలు చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు,
రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన అన్నాడు. పని చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్ గా ప్రకారం పనిచేసాం అన్నాడు. మీరందరూ ఏం చేసింది చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నేను చాలా మంది మాట్లాడారు. ఏం చేసినో మీరు చెప్పండి. ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాను. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి హైదరాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం. సహకారం తీసుకుంటా కొట్లాడ పెట్టుకుని ఓ పక్క మాట్లాడుతున్నారు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్ లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతారు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నారు. గతంలో కేసీఆర్ ఇదే అహంకారంతోనే విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిందో అందరం మనం చూస్తున్నాం. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించనిక ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు, ఆనాడు చూస్తారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని తీస్తారంట తొక్కుతాం. తొక్కుడు ఇప్పుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల ఓటాపటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది. ఓటాపటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినారో మీకు తెలుసు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మోసానికంటే ఎక్కువ మోసం చేస్తేనే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీల పేరు మీద 412 అంశాలు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు వాటిని అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేదని చెప్పి పదే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతను సృష్టించింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతను సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు. టీఆర్ఎస్ కు కనీసం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మర్చిపోతున్నట్టుందంటే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని ఏలింది? కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది? అన్నేళ్లు పరిపాలించి దేశానికి
మహిళలకు బాత్రూములు కూడా ఇంట్లో లోపల బాత్రూములు లేనటువంటి టాయిలెట్లు లేనటువంటి మహిళలకు నరేంద్ర మోదీ వచ్చిన 10 సంవత్సరాల ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసి కట్టెల పొయ్యి మీద కింద వండుతున్నటువంటి ప్రతి మహిళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్ ఇచ్చి ఆదుకున్నాడు. 60 ఏళ్లు మీరు ఏమి చేయలేదు. 10 ఏళ్లు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్లిను. వచ్చే 5 సంవత్సరాల లోపల 3వ స్థానంలో భారతదేశం నిలబడబోతాం. భారతదేశం వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానంలోకి భారతదేశం ఉండబోతా ఉంది. నరేంద్ర మోదీ గారు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించారు. ఒక్కొక్క ప్రాజెక్టు రైల్వేలకు, రోడ్డు ప్రాజెక్టులకు, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వలేదు మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏంది? పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఎవరు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు, దాని మీద కార్యక్రమాలు అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు, పెంచిన అంచనాలకు మీరు కార్యక్రమాలు అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ ఏంటి? మరి జూరాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ తీసి నార్లాపూర్ దగ్గరికి మార్చిన కదా, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఆల్రెడీ అక్కడి నుంచే నీళ్లు తీసుకుంటా ఉన్నారు లిఫ్ట్ కి. కల్వకుర్తి లిఫ్ట్ కు సేమ్ అప్రోచే. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్కపక్కలు ఉండొచ్చు కాక, కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు తీసుకున్నారు. మరి దీనికి అక్కడి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కాదా? జూరాల నుంచి అప్రోచ్ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ, నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ 2 కూడా సస్యశ్యామలం అయ్యేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకొని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ, మక్దల్ కానీ, కొడంగల్ కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్లు ఇవ్వడానికి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు ద్వారా అలంపూర్ గద్వాల ఇరిగేషన్ అవుతుంది. దాంట్లో మిగిలినవి ఇంకా అట్లే పడుతున్నాయి పనులన్నీ కూడా. ఈరోజు కల్వకుర్తి ద్వారా, భీమా ద్వారా ఇటు దేవరకద్రలో పాటు, మక్తల్లో పాటు, వరపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి ద్వారా నాగర్కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతారా లేదా ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కల్వకుర్తి ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టును ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకురాగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. టేలెండ్ లో ఉన్నటువంటి షాద్ నగర్ కి, కోయలకొండ, కొడంగల్ కి, నారాయణపేట కి మరి ప్రాంతాలకు మీరు నీళ్లు తేగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.